తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదంటూ పాఠశాలల విద్యాశాఖ ప్రకటించింది. 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఈ తల్లికి వందనం పేరుతో ఇస్తాము అంటూ మేనిఫెస్టోలో కూటమి తెలిపినటువంటి నేపథ్యంలోనే దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అవి మార్గదర్శకాలు ఇవే అంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని మార్గదర్శకాలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇప్పుడు విద్యాశాఖ ఖండించింది. కొత్త మార్గదర్శకాలు ఇంకా రిలీజ్ చేయలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొంతమంది బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తల్లికి వందనం ఈ పథకం ఏదైతే ఉందో దాని మార్గదర్శకాలు ఇవే అంటూ కొన్ని మార్గదర్శకాలను సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల విద్యాశాఖ మాత్రం అసలు ఇప్పటివరకు తల్లికి వందనం సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇంకా మేము ఖరారు చేయలేదు అంటూ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏంటి, ఎవరైతే అటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తోక ముడవక తప్పదా అంటే ఏం చెప్తారు? వాళ్ళు తోక ముడవక తప్పద విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో వచ్చే కథనాల వల్ల చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఎలా అంటే డిజిటల్ మీడియా వచ్చే ప్రతి కథనం మీద కూడా ఎవరు చూసినా అరే నేను ఇట్లా తల్లికి వందనం ఉంది ఏదో ఉందంట కదా, నిజమేనా, ఉందట కదా, నిజమేనా అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు, వాచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. అదే ఒక శాటిలైట్లో ఛానల్లో లేదంటే ఒక ప్రింట్ మీడియా పేపర్లో వచ్చిందో అయితే పేపర్లో వచ్చింది అది నికార్సు అని నమ్ముతున్నారు. అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అలాగే జనసేన లీడర్లు మేనిఫెస్టోలో ప్రకటించారు, ఒక తల్లికి ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళు చదువుకుంటున్నా ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున ఇస్తా అన్నారు. కానీ ఎన్నికల్లో అంటే గెలిచిన తర్వాత అధికారాన్ని ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు మాత్రం కూటమి మాట మారుస్తుంది అనే ఉద్దేశంతోనే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. అసత్య ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అసలు ఖరారే కాలేదు మార్గదర్శకాలు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అమ్మకు వందనం అనేటువంటి పథకంకి సంబంధించిన మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇవే ఆ మార్గదర్శకాలు అంటూ కూడా కొన్ని మార్గదర్శకాలను వాళ్ళు నేను 2 days బ్యాక్ మీరు అన్నట్టు చూశాను. అంటే ఒక కుటుంబంలో ఒక 2-3 ఉంటే ఒకరికే వర్తిస్తుందని, అలాగే వాళ్ళు దారిద్ర్య రేఖ దిగువనున్నారా పైన ఉన్నారా అనేది ఒకసారి క్లారిటీ తీసుకుంటారని, ఆ తర్వాత ఒక బిడ్డకి మాత్రమే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని, మీరు అన్నట్టు ఒక బిడ్డకే ఇస్తామని, ఇలా రకరకాలుగా చాలా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే కథనాలే కానీ వాస్తవాలు కావు అనేది ప్రభుత్వం కూడా నిన్న మొన్న రిలీజ్ చేసింది. ఇంకా మేము అనుకుంటున్నాం మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి, వాట్ ఈజ్ వాట్, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, గత ప్రభుత్వం కన్నా బెటర్గా చేయాలని ఆలోచిస్తున్నాం తప్ప గత ప్రభుత్వం కన్నా ఇంకా దీనంగా పడిపోయే పరిస్థితి అయితే లేదు. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో అల్లుతున్న కథనాలు మాత్రమే, దీని గురించి మీరు ఎవరూ బెంగపడాల్సిన అవసరం లేదు అన్నట్టు కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం తరపున. బట్ ఇంకా మీరు అన్నట్టు ఆ ఎడ్యుకేషన్ మినిస్టరు అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఎడ్యుకేషన్కి సంబంధించిన సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని మార్గదర్శకాలు రిలీజ్ చేసి రేపు మ్యాక్సిమం ఆగస్టు 15కే మేనిఫెస్టోలో పెట్టినవన్నిటి కూడా 15 నుంచే అమలు చేయాలనే ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈలోగా ఆ మార్గదర్శకాలు కార్యాచరణ ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే దీంట్లో కూడా మిస్యూజ్లు కొన్ని ఉంటాయి కదా, ఆ మిస్యూజ్ లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. మరోవైపు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం ఏంటంటే ఈ తల్లికి వందనం అనేది అమ్మ ఒడి అనేది పేరుతో ఉండేది. ఇది ప్రైవేట్ స్కూల్లోని గవర్నమెంట్ ప్రతి స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరికి వేసేసారు. అంటే రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉంటే అందరికీ ఇచ్చేసారు. అసలు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే ఈ పథకము అంటే బెటర్గా ఉంటుందిగా. ఎందుకు గత ప్రభుత్వం చేసింది ఏంటి, నాడు నేడు అనే కాన్సెప్ట్తో పాఠశాలని హై స్కూల్స్ని కూడా మాడిఫై చేసింది. వాటికి రంగులద్ది, వాటి ప్లాస్టిక్ చేసి కొత్తగా మళ్ళీ గదులు కట్టి దానికి బాగా మసిపూసి అదే మొత్తానికి అందంగా తీర్చిదిద్ది వాష్రూమ్స్ కట్టి మన మధ్యాహ్న భోజన పథకాలు పెట్టి ఇవన్నీ చేసింది. చేసిన తర్వాత ఇట్లా అందరికీ అమ్మఒడి కానీ ఈ తల్లికి వందనం పథకం వెళ్తే వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు? ఆ అమౌంట్తో వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు.
సో అలాంటప్పుడు ఇంత బిల్డింగ్లు కట్టి ఇంత అందంగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలన్నీ బోసిపోతున్నాయి. తర్వాత ఇంకో కాన్సెప్ట్ కూడా ఏం పెట్టారు, 1 నుండి 2వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూలు, 3 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ అనే కాన్సెప్ట్ పెట్టారు. దానికి అది ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆయన ఎవరు అంతకుముందు ప్రవీణ్ ప్రకాష్ గారు, ఆయన మరి కాస్త విజృంభించి రకరకాల రూల్స్ పెట్టి, మీరు అక్కడ మధ్యాహ్న భోజనం కూడా మాస్టర్లు మీరు తినాలి, మీరు బాగుందంటేనే చెయ్యాలి, గుడ్డు ఇస్తాం, గుడ్డు మీద కూడా యాంబులం, ప్రభుత్వం సంబంధించిన యాంబులం ఉంటేనే గుడ్డు మంచిది, యాంబులం లేకపోతే గుడ్డు మంచిది కాదు, ఆ పిల్లలకు పెట్టకూడదు, మీరు రోజు పిల్లలకి ఏమి చెప్తున్నారని డైరీలో రాయాలి, మాకు యాప్ ద్వారా తెలియజేయాలి, రేపేం చెప్తారన్నది కూడా ఈరోజే మెన్షన్ చేయాలని, ఇంకా ఒకటి కాదు చాలా రకాల నిబంధనలు పెట్టాడు ఆయన. ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తి ఒక విధంగా ఉపాధ్యాయులకి 7 చెరువులు నీళ్ళు తాగించారంటే నమ్మండి మీరు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అందరికీ తల్లి వందనం వేసేస్తే అందరూ ఎందుకు వస్తారు? అంత అందంగా కట్టిన క్లాస్ రూమ్స్ ఆఖరికి విద్యార్థులు లేక వెలవలబోతుంటే మనం కట్టడం ఎందుకు? ఆ స్కూల్స్ అంత మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? దానికి కొన్ని వేల కోట్ల బడ్జెట్ ఎందుకు మళ్ళీ? అదే గవర్నమెంట్ స్కూల్స్లో వారు మాత్రమే ఇస్తే ఉంటే బాగుంటుంది అనే ఆలోచన చాలామంది మేధావులకి ఉంది, చాలామంది మధ్యతరగతి వర్గాలు కూడా అంతే కదా. అప్పుడే కదా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతాయి. ఇట్లా అందరికి ఇచ్చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు వెళ్తారు? అలాంటప్పుడు ఇప్పుడు మెగా డిఎస్సి తీస్తుంది కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి తీసినప్పుడు సుమారుగా ఇన్ని వేల మంది టీచర్ని భర్తీ చేయాలంటే స్కూళ్ళన్నీ కూడా విద్యార్థులతో కలకల్లాడుతూ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్స్కి విద్యార్థులను రప్పించాలంటే ఏం చేయాలి? ఇట్లాంటివి గవర్నమెంట్ స్కూల్స్ పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు అది ఎవరు మన యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన ఏం చేస్తున్నారు? గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాలని, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూనే గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హులని, ఇలా రకరకాల కొన్ని అమెండ్మెంట్స్ చేశాడు ఆయన. ఇప్పుడు అన్ని స్కూల్స్ కలకల్లాడుతున్నాయి, అంత బ్రహ్మాండంగా నడుస్తుందంట అక్కడ. సో మనకు కూడా అటువంటి అమెండ్మెంట్ పెడితే బాగుంటుంది కదా. ఒకవైపు మనమే అంటాం, గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదబ్బా, గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా ఫెసిలిటీస్ లేవబ్బా, ఎవరూ ఉండట్లేదు, అందరూ ప్రైవేట్ స్కూల్సే. గల్లీకి ఒక ప్రైవేట్ స్కూల్ వచ్చేస్తుంటే గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వెళ్తారు? పోని ఇట్లాంటి పథకాలు పెడితేనే వెళ్తారు అని అంటే అది అందరికీ వర్తింపజేయేలా చేస్తే ఇంకెందుకు వెళ్తారండి? ఆ అమౌంట్ తీసుకుని ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, అంతే కదా. ఇప్పుడు ఆ పథకం పెట్టింది గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలి, తద్వారా గవర్నమెంట్ స్కూల్ పలానా ప్రభుత్వం టైంలో ఎంత బాగా డెవలప్ అయ్యాయి, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి అనే ఒక అభిప్రాయం రావాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి కొన్ని వెసులుబాట్లు కల్పించాలి. అలా కల్పించారనుకోండి, లేకపోతున్న 10th క్లాస్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడికి ఇంజనీరింగ్ మంచి కాలేజీకి అదొక స్పెషల్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ లాగా, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ లాగా గవర్నమెంట్ స్కూల్లో ఎవడైతే 10th మంచి మార్కులతో పాస్ అవుతాడో వాడికి ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ప్లస్ అవుతుంది, ఈ మార్కులు యాడ్ అవుతాయి అని పెట్టండి, ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారు. ఇట్లాంటి కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి. అందరికి ఇచ్చి పడేస్తే ఎవడెందుకు వస్తాడు? రాడు కదా. సో ఇట్లాంటి ప్రపోజల్ కూడా పెట్టే ఆలోచనలో ఉందేమో అంటే నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్కి ఏ ఆలోచన ఉందో తెలియదు, ఎందుకంటే గత ప్రభుత్వం అందరిని ఇచ్చేసింది కాబట్టి జనాలందరూ కూడా అబ్బా మాకు వస్తే బాగున్నాను అనే ఆలోచనలు ఉంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, ఎస్పెషల్లీ ప్రభుత్వ వైద్యశాలలు, హాస్పిటల్స్, స్కూల్స్ ఈ రెండు ఎప్పుడు బాగా పనిచేయాలి. అప్పుడే ఆ సొసైటీ మంచి మార్గంలోకి వెళ్తుంది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి అమెండ్మెంట్స్, ఇట్లాంటి పథకాలు, తల్లికి వందనం లాంటివి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నా తరపున ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నాలాగా చాలా మంది కూడా ఇదే ఆలోచిస్తున్నారు. చూద్దాం, ఇంకా మీరు అన్నట్టు కార్యాచరణ ఏం లేదు, మార్గదర్శకాలు ఏం రిలీజ్ చేయలేదు. కాకపోతే వైసీపీ వాళ్ళు వాళ్ళ సొంత మీడియాలో ఇటువంటివన్నీ బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చూద్దాం మరి ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. మొత్తం మీద ఆగస్టు 15 కల్లా ఇటువంటి పథకాలన్నీ కూడా సరైన మార్గదర్శకాలతో ముందుకు రావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.